మావోయిస్టు కార్యకలాపాలు దాదాపు అంతమయ్యాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించిన వేళ అడవుల్లో భద్రతా బలగాల సెర్చింగ్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ సెర్చింగ్ ఇప్పుడు మావోయిస్టుల కోసం కాదు. వారు గతంలో అడవుల్లో రహస్యంగా దాచిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నగదు, బంగారం వంటి డంపుల్ని గుర్తించేందుకే అన్న చర్చ అయితే జోరుగా నడుస్తోంది. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట్ల తర్వాత వారిచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇక ఈ సెర్చింగ్లో ఇప్పటికే భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఐఈడీ తయారీ సామాగ్రి, వైర్లెస్ పరికరాలు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆయుధాల తయారీ కేంద్రాలు కూడా బయటపడినట్లు సమాచారం. ఆయుధాలతో పాటు గతంలో లెవీలు, విరాళాల రూపంలో సేకరించిన నగదు, బంగారం వంటి విలువైనటువంటి వస్తువుల్ని కూడా రహస్య డంపుల్లో దాచినట్లు నిఘా వర్గాలు అయితే భావిస్తున్నాయి. వారి అంచనా ప్రకారం మావోయిస్టు పార్టీ వద్ద 400 నుంచి 500 కోట్ల వరకు నగదు, సుమారు 400 కిలోల బంగారం నిల్వలు ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. లొంగిపోయిన నేతల నుంచి సమాచారాన్ని సేకరిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్లు అయితే కొనసాగిస్తున్నారు. బయటపడుతున్న డంపుల్లో కొన్నింటి వివరాలను మాత్రమే పోలీసులు వెల్లడిస్తుంటే దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా మరికొన్ని అంశాలను గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. కోవిడ్ సమయంలో సేకరించిన నగదులో కొంత భాగాన్ని బంగారం రూపంలోకి మార్చినట్లు కూడా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో పట్టుబడిన కొందరు మావోయిస్టుల విచారణలో సానుభూతి పరులు, బంధువుల పేర్లపై బ్యాంకు ఖాతాలు, కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను మళ్లించారని, మరికొంత మొత్తాన్ని బంగారం రూపంలోకి మార్చినట్లు దర్యాప్తు సంస్థలు అయితే గుర్తించినట్లు సమాచారం. ఆ ఆస్తుల జాడ కోసం కూడా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిపోయిందని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ కూడా లొంగిపోయిన కీలక నేతల వద్ద ఉన్న సమాచారంతో రహస్య డంపుల అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే కొందరు కీలక నేతల్ని విచారణ నిమిత్తం తమ అదుపులో ఉంచినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల మనం చూస్తే ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చన జలపాతం సమీపంలో 2 ఎకరాల భూమిలో జరిగినటువంటి తవ్వకాలు కూడా డంపుల అన్వేషణలో భాగమైనటువంటి చర్చ కూడా సాగుతోంది. ఇక కోవిడ్ సమయంలో మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ బృందం తెలంగాణలో సంచరించినట్లు గతంలో పోలీసులే వెల్లడించడంతో ఆ సమయంలో ఏమైనా డంపులు దాచారా అనేటటువంటి అనుమానాలకు కూడా ఈ తవ్వకాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. మొత్తంగా చూస్తే మావోయిస్టు ఉద్యమం బలహీనపడినా కూడా గతంలో ఏర్పాటైన రహస్య డంపులు, ఆయుధ నిల్వలు, ఆర్థిక వనరుల్ని పూర్తిగా వెలికి తీసే వరకు అడవుల్లో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.